బనానా బజ్జీ తయారీకి కావలసిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. బనానా బజ్జీ, మనం ఉత్తి బనానా తింటాం, దాంతో బజ్జీ వేసుకుంటే ఎలా ఉంటుందో అని ఇప్పుడు చూడబోతున్నాం. మామూలుగా కేరళలో అయితే అరటిపండు బజ్జీలు వేసుకుంటూ ఉంటారు, కాకపోతే పొడవు అరటిపళ్ళు కదా, గ్రీన్ కలర్ పొడవు అరటిపళ్ళు. ఇవి మనం రెగ్యులర్ గా తినే కర్పూరం. అరటిపళ్ళు చాలా రకాలు ఉంటాయి, చక్కెరకేళి, అమృతపాణి, కర్పూరం. ఇంకా నీకు తెలిసినవి ఉన్నాయి? నాకు అరటిపండు చాలా ఫేవరెట్. అరటిపండు అంటే అరటిపండు అంతే, ఏదన్నా కావచ్చు, పర్లేదు. సరే మరి స్టార్ట్ చేద్దాం. అయితే ముందైతే ఆయిల్ వేడి చేసేసుకుందాం. ఓకే ఓకే. ఇప్పుడు బేస్ మిక్స్ చేసుకుందాం. మిక్సింగ్ బౌల్ ఇదిగో ఫస్ట్ 1 కప్ మైదా, ఇలాచీ పౌడర్, హాఫ్ కప్ షుగర్ పౌడర్, ఈ 3ని ఫస్ట్ మిక్స్ చేసుకుందాం. ఓకే. బజ్జీ అంటే శనగపిండితోటే అనుకుంటాం, కానీ మైదా బజ్జీ. ఇప్పుడు ఇందులో వాటర్ యాడ్ చేసుకుని బజ్జీలు వేసుకునే మిక్చర్, అంటే మనము పకోడీలు అవి వేసుకుంటాము అలాగుంటాయి, సేమ్ అదే కన్సిస్టెన్సీలో ఈ మిక్చర్ కూడా కలుపుకోవాలి. ఉండలు లేకుండా నీట్గా కలుపుకోవాలి. మరీ లూజ్గా కాకుండా కొంచెం మనకి గట్టిగానే ఉండాలి, టైట్గా ఉంటే బజ్జీ ఇరిగిపోకుండా ఉంటుంది. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఇదైతే. మనకి ఎవరైనా రిలేటివ్స్ ఎవరైనా వస్తే స్వీట్గా వేడివేడిగా చేసుకోవాలంటే తొందరగా చేసేసుకోవచ్చు. ఇంట్లో ఏం ఇంగ్రీడియంట్స్ లేకున్నా బనానా నార్మల్ క్యాజువల్గా మనం ఇంట్లో డైలీ తింటానే ఉంటాము, సో అలా బనానాస్తో ఈజీగా చేసేసుకోవచ్చు. నువ్వు చాలా ప్లేసెస్ తిరిగావు కదా, సో నీకు మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనిపించే ప్లేస్ కానీ, ఆ ప్లేస్కి వెళ్ళి అది తినాలనిపించే ఫుడ్ కానీ ఏమున్నాయి? నా ఫేవరెట్ ప్లేస్ అండ్ ఫుడ్ అంటే ఢిల్లీలో ఫుడ్ అంటే మోమోస్. ఓకే, మోమోస్ అంటే ఇష్టమా? బాగా, చాలా ఇష్టం. కానీ ఆ టేస్ట్ ఇంకెక్కడ రాలేదా వేరే ప్లేసెస్ లో? హైదరాబాద్లో ఇక్కడ చాలా దగ్గర, అక్కడి నుంచి నాకు మోమోస్ అలవాటు అయ్యాయి. మేము ఈ ఇయర్ రిపబ్లిక్ డేకి పర్ఫార్మెన్స్ చేసాం అనమాట. నారీ శక్తి ఉంది, పరేడ్ ఉంది కదా, 1500 మెంబర్స్ ఆర్టిస్ట్. సో నెక్స్ట్ బనానాస్ కట్ చేసుకున్నాం. మేము 1 మంత్ మొత్తం ఢిల్లీలోనే స్టే చేసాము. అక్కడ హోటల్స్ అదంతా గవర్నమెంట్ ప్రొవైడ్ చేశారు మాకు, ఫుడ్, స్టే, ప్రాక్టీస్ అదంతా. సో మేము డిసెంబర్ 26కి వెళ్ళాము, మళ్ళీ జన్ 27కి రిటర్న్ అయిపోయాము. సో అక్కడ మేము డైలీ ప్రిఫర్ చేసింది తినేది ఇష్టంగా అంటే చల్లగా ప్రాక్టీస్ చేసి డిసెంబర్లో వెళ్ళాం కదా, సో చాలా కూల్గా ఉండేది. రాగానే మోమోస్ తినేవాళ్ళం. ఇప్పుడు ఈ బనానాస్ని రౌండ్ స్లైసెస్గా కట్ చేసుకున్నాం. కానీ మెయిన్ అక్కడ రిపబ్లిక్ డే రోజున చాలా స్పెషల్ ఈవెంట్స్తో పాటు ఒక డెకరేషన్స్ మొత్తం అంతా మన ఇండియాని రిజంబుల్ చేసే విధంగా ఒక్కొక్క డిజైన్స్తో పాటు పెడుతూ ఉంటారు. నేను ఎప్పుడో వెళ్ళినప్పుడు రిపబ్లిక్ డే టైంకి అసలు ఎంత బాగా అనిపించింది అంటే, మొత్తం మన ఇండియా అంతా అక్కడే ఉంటుంది. ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్కటి మెయిన్ స్పెషల్ అది రిప్రజెంట్ చేస్తారు. సో ఇప్పటికీ అయితే అలానే చేస్తున్నారా? ఇప్పటికీ అలాగే జరుగుతుంది. సో ఇప్పుడు ఈ బనానాస్ని ఇందులో డిప్ చేసి మనం నార్మల్ బజ్జీలు వేసుకున్నాం. ఓకే, బనానా బజ్జీలు. ఓకే, సో బనానాస్ కట్ చేసుకోవడం అయిపోయింది, అలాగే ఆయిల్ కూడా వేడైంది. స్టార్ట్ చేద్దామా బజ్జీలు వేసుకోవడం? ఓకే, సో నెక్స్ట్ ఈ బనానాస్ని ఇందులో డిప్ చేసి నార్మల్ బజ్జీలో వేసుకోండి. స్లైసెస్గా కట్ చేస్తాం కదా, సేమ్ ఆలూ బజ్జీ వేసుకోండి. ఓకే, సో ఈ విధంగా
మొత్తం ఆ స్లైసెస్ అన్నీ కూడా బజ్జీల్లాగా మనం చక్కగా డీప్ ఫ్రై చేసేసుకోవడమే. నువ్వు వేసేస్తూ ఉండు. ఓకే వైష్ణవి, సో రెడీ అయిపోయినట్టేనే కదా? రెడీ అయిపోయి ఇప్పుడు ఈ 2 సైడ్స్ ఈక్వల్గా ఫ్రై అయ్యేంత వరకు, మనకు లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఓకే, ఆయిల్ తెగ హడావుడి చేసేసింది పెద్ద సౌండ్ చేసుకుంటూ. రెడీ అయిపోయినాయి. చాలా సాఫ్ట్గా ఉంటాయి కదా ఇవి. చాలా మైదా బనానా రెండు మెయిన్ థింగ్ సాఫ్ట్నెస్. స్మెల్, బనానా స్మెల్ అంతా కూడా. పైనాపిల్ బజ్జీలు ఎప్పుడన్నా తిన్నావా? లేదు, ట్రై చేయలేదు. ఓకే, వేడి వేడిగా బనానా బజ్జీలు రెడీ అయిపోయాయి. మరి వీటి తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. బనానా బజ్జీ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: నూనె, డీప్ ఫ్రైకి సరిపడా, మైదా పిండి 1 కప్పు, యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్, పంచదార పొడి 1/2 కప్పు, అరటిపళ్ళు 2. బనానా బజ్జీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి నూనె వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో మైదా పిండి, యాలకుల పొడి, పంచదార పొడి వేసి ఒకసారి కలుపుకోవాలి. తర్వాత అందులో నీళ్లు పోసి జారుడుగా కలుపుకోవాలి. ఇప్పుడు అరటిపళ్ళుని రౌండ్ గా కట్ చేసుకుని కలిపి పెట్టుకున్న పిండిలో అద్ది వేడి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే బనానా బజ్జీ రెడీ.